భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1958, ఆప్షన్ డి 1956. సో భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. 1950లో భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్లానుడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రాసిన వారెవరు? ఈ బిట్ కూడా చాలా ఎగ్జామ్స్ అయితే అడిగారు ప్రీవియస్గా. ఆప్షన్ ఏ ఎంఎన్ రాయ్, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి ఆర్ఎస్ అగర్వాల్, ఆప్షన్ డి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో ప్లానుడ్ ఎకనామీ ఫర్ అనే ఇండియా అనే గ్రంథాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అయితే రాయడం జరిగింది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఎవరు రాశారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్లానుడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ ఎవరి అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని నియమించింది? ఐఎన్సీ ఏదైతుందో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకరి అధ్యక్షతన అయితే జాతీయ ప్రణాళిక కమిటీని అయితే నియమించింది. ఎవరి అధ్యక్షతన అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఎంకే గాంధీ, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి ఎంఎన్ రాయ్, ఆప్షన్ డి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో మనకు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది నెహ్రూ అధ్యక్షతనైతే జాతీయ ప్రణాళిక కమిటీని నియమించింది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకేనా. నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ ప్రణాళిక కమిటీని నియమించింది. నెక్స్ట్ వన్, మన దేశానికి ప్రణాళిక సంఘం అవసరమని ప్రస్తావించిన మొట్టమొదటి జాతీయ నాయకుడు ఎవరు? సో ఇండియాకు ప్రణాళిక సంఘం అవసరమని చెప్పిన మొదటి నాయకుడు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ బి ఎంకే గాంధీ, ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి జవహర్ లాల్ నెహ్రూ. ప్రణాళిక సంఘం మొదటిసారిగా అవసరమని చెప్పింది సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఎవరు చెప్పారు? భారతదేశానికి ప్రణాళిక సంఘం అవసరమని మొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ చెప్పడం జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గాంధీ ప్రణాళికను ఎవరు రూపొందించారు? సో గాంధీ ప్రణాళికను క్రింది వారిలో ఎవరు రూపొందించారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఎంకే గాంధీ, ఆప్షన్ బి ఎస్ఎన్ అగర్వాల్, ఆప్షన్ సి ఎంఎన్ రాయ్, ఆప్షన్ డి అమర్త్య సేన్. గాంధీ ప్రణాళికను చూసుకున్నట్టయితే ఎస్ఎన్ అగర్వాల్ అయితే మనకు రూపొందించడం జరిగిందనమాట. ఇంపార్టెంట్, ఎస్ఎన్ అగర్వాల్ అయితే ఈ గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రణాళిక సంఘం ఒక ఎటువంటి సంస్థ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ శాసన వ్యవస్థ, ఆప్షన్ బి చట్టబద్ధమైన వ్యవస్థ, ఆప్షన్ సి రాజ్యాంగ సంస్థ, ఆప్షన్ డి సలహా సంస్థ. ఈ ప్రణాళిక సంఘం ఏదైతుందో మనకు ఇది సలహా సంస్థ అనమాట. ఓకేనా. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సలహా సంస్థ. ప్రణాళిక సంఘం అనేది ఒక సలహా సంస్థ. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు? సో ప్రణాళిక సంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఎవరు అధ్యక్షుడిగా ఉంటారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి ప్రణాళిక మంత్రి, ఆప్షన్ డి దేశీయ వ్యవహారాల మంత్రి. ప్రణాళిక సంఘానికి అధ్యక్షతను ప్రధానమంత్రి వివరిస్తారు అధ్యక్షుడిగా. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ బిట్, ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి. నెక్స్ట్ వన్, భారత్లో మొదటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరు? సో భారతదేశంలో ఏదైతే మొదటి ప్రణాళిక సంఘం ఉందో దానికి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ జేఎల్ నందా, ఆప్షన్ బి బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. భారతదేశంలోని మొదటి ప్రణాళిక సంఘం అధ్యక్షునిగా నెహ్రూ గారు అయితే ఉండడం జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘానికి క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వహణాధికారి ఎవరు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ డి ఎక్స్ అఫిషియో చైర్మన్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి ఉపాధ్యక్షుడు. ఈ ప్రణాళిక సంఘం ఏదైతుందో దీనికి వాస్తవంగా క్రియాశీలకంగా మనకు కార్యనిర్వహణాధికారిగా ఉపాధ్యక్షుడు ఉంటారన్నమాట. ఓకేనా. వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఉపాధ్యక్షుడు పనిచేయడం జరుగుతుంది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్థిక ప్రణాళికలు ఏ జాబితాకు చెందిన అంశాలుగా ఉంటాయి? ఆర్థిక ప్రణాళికలు ఏవైతే ఉంటాయో ఇవి ఏ జాబితాకి
కిందికి వస్తాయని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కేంద్ర జాబితా, ఆప్షన్ బి రాష్ట్ర జాబితా, ఆప్షన్ సి ఉమ్మడి జాబితా, ఆప్షన్ డి పైవన్నీ. సో మనకు ఆర్థిక ప్రణాళికలు అనేవి ఉమ్మడి జాబితాకు చెందిన అంశాలు అన్నమాట. ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు చెందిన అంశాలు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ అభివృద్ధి మండలి ఏర్పడిన సంవత్సరం. జాతీయ అభివృద్ధి మండలి ఏదైతుందో ఎన్డీసీ అంటాం మనకు, ఇది ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1952, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1951. ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది 1952లో అయితే ఏర్పడడం జరిగింది. జాతీయ అభివృద్ధి మండలి 1952లో ఏర్పాటైంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకేనా, ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు చైర్మన్ ఎవరు? రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు చైర్మన్గా ఎవరు వివరిస్తారు? ఆప్షన్ ఏ గవర్నర్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి ముఖ్యమంత్రి, ఆప్షన్ డి ప్రణాళిక మంత్రి. రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. ఎవరుంటారు? ముఖ్యమంత్రి ఉంటారు. దేనికి? రాష్ట్ర ప్రణాళిక సంఘానికి చైర్మన్గా. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నీతి ఆయోగ్ అనేది ఏ సంస్థ స్థానంలో ఏర్పడింది? నీతి ఆయోగ్ ఉందిగా, ప్రస్తుతం నీతి ఆయోగ్ అవుతుంది. ఇది ఏ సంస్థ స్థానంలో ఏర్పడిందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ జాతీయ అభివృద్ధి మండలి, ఆప్షన్ బి ఆర్థిక బడ్జెట్, ఆప్షన్ సి ప్రణాళిక సంఘం, ఆప్షన్ డి ఆయోగ్. సారీ, ఇక్కడ ఆప్షన్ డి ఏం రాలేదు. సో మనకు నీతి ఆయోగ్ అనేది ప్రణాళిక సంఘం ఏదైతుందో దాని స్థానంలో ఏర్పడిన సంస్థ అన్నమాట. నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం స్థానంలో అయితే ఏర్పడింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్డీసీలో సభ్యులు కానివారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనకు జాతీయ అభివృద్ధి మండలి ఏదైతుందో ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో సభ్యులు కానివారు ఎవరైనా అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఆప్షన్ బి కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఆప్షన్ సి కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ఆప్షన్ డి రాష్ట్రపతి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతుందో దీంట్లో రాష్ట్రపతి సభ్యులుగా ఉండరు అనమాట. రాష్ట్రపతి ఎన్డీసీలో సభ్యులుగా ఉండరు. ఈ మిగిలిన వారు ఎవరైతున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో వారు, కేంద్ర క్యాబినెట్ మంత్రులు కూడా ఈ సభ్యులుగా ఉంటారు. పై ముగ్గురు. ఈ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం ఎన్డీసీలో సభ్యులుగా ఉండరు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం ప్రణాళికలను చివరిగా ఆమోదించేది. ఈ ప్రణాళిక సంఘం ఏదైతుందో దీని యొక్క ప్రణాళికలను చివరిగా ఎవరు ఆమోదిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి జాతీయ అభివృద్ధి మండలి, ఆప్షన్ డి ప్రణాళిక మంత్రి. ప్రణాళిక సంఘం సంబంధించిన ప్రణాళికలను చివరిగా ఎన్డీసీ ఆమోదిస్తుంది. జాతీయ అభివృద్ధి మండలి అనేది ఆమోదించడం జరుగుతుంది చివరగా. ఓకేనా, ఆప్షన్ సి రైట్ ఆన్సర్.